దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు మరి మిమ్మల్ని ఆలోచింపజేసి ఒక వర్తమానం ఇవ్వాలని దేవుడు నన్ను ప్రేరేపించినాడు. యేసు ప్రభును ఎవరు లేపినారు అంటే మీరు ఆ ప్రశ్నకు ఏమి జవాబిస్తారు? యేసు ప్రభును ఎవరు లేపినారు? హూ రిజరెక్టెడ్ జీసస్? దాని గురించి ఉన్న సత్యాలు కొన్ని పరిశుద్ధ గ్రంథం నుండి నేను వెతికి కనుగొన్నాను. అది మీతో పంచుకోవాలి. అందుకే మీరు శ్రద్ధగా వాక్యాన్ని చూడండి. అంటే యేసు ప్రభువును లేపింది ఎవరు? ఎందుకంటే తండ్రి లేపినాడా? కుమారుడు తను తానే లేచినాడా? ఆత్మ లేపిందా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మరి ముగ్గురికి కూడా వ్యక్తిత్వం ఉంది. ముగ్గురే, ముగ్గురు ఒకటే, ఆ ఒకటిలో ముగ్గురు. ఇది పెద్ద సబ్జెక్టు. కానీ కొన్ని రుజువులు మీకు వాక్యం నుండి అందించాలని, the involvement of Father God, the involvement of the Spirit and the involvement of Jesus. యేసును తండ్రి అయిన దేవుడు లేపితే మరి యేసు ప్రభు అన్నాడు కదా, పునరుద్ధానము నేనే, జీవమును నేనే అన్నాడు కదా. మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అంటున్నాడు, నా అంతటా నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. యోహాను 10:18లో ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం గలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొందితినా నేను. అంటే మరి ఇక్కడ చూసినప్పుడు ఆయన పెట్టినాడు, ఆయన తీసుకున్నాడు, ఆయన తిరిగి ఆ ప్రాణాన్ని తీసుకోగలడు. పెట్టడానికి శక్తి ఉంది, తీసుకోవడానికి శక్తి ఉంది. ఈ అధికారం నాకు కలదని అంటున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో అందుకు యేసు, పునరుద్ధానమును నేనే, జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఇది మనకు నిత్య జీవం. అంటే ఆయన ఎందుంటే మనకు జీవం ఉన్నది, మనకు నిత్య మరణము లేదు. మన శరీరము మరణిస్తుంది, ఆత్మకు మరణమే లేదు అని దీని భావం. మరి ఇది ఇలా ఉండగా యేసు ప్రభు స్వయంగా లేచినాడా, లేక యేసు ప్రభును తండ్రి అయిన దేవుడు లేపినాడా? 3 రుజువులు ఉన్నాయి. తండ్రి అయిన దేవుడు లేపినట్టున్నది, క్రీస్తును లేపిన వాని ఆత్మ అని రోమియోలకు రాసిన పత్రిక 8:11లో ఆత్మకార్యం అని చూస్తున్నాం. తిరిగి యేసు ప్రభువే స్వయంగా ఆయన పునరుద్ధానము జీవమై ఉన్నాడు. నా అంతటా నేను ప్రాణం పెడుతున్నాను, నా అంతటా నేను దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం ఉందని అంటున్నాడు. కాబట్టి ఇది 3 సరిగానే ఉంది. ఎందుకంటే మనము తండ్రిని దేవుడు అని నమ్ముతున్నాం, అలాగే యేసు ప్రభును దేవుడు అని నమ్ముతున్నాం, పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అని మనం నమ్ముతున్నాం. అదే దీన్ని త్రిత్వం అని అంటారు, ట్రినిటీ. కాబట్టి ఈ సత్యాలు కొద్దిగా మీకు అర్థం చేయాలని నేను మరి పరిశుద్ధాత్మలో ప్రేరేపింపబడినాను. అపోస్తుల కార్యము 2:24 ఒకసారి చూడండి. యాక్ట్స్ 2:24. ఇక్కడ
మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపాను అని ఉన్నది. దేవుణ్ణి ఎవరు బంధించగలరు? ఏ రాయి దేవునికి అడ్డుగా ఉంటుంది? ఏ సమాధి ఆయనను మరి పెట్టుకోగలుగుతుంది? ఆయన జీవమై ఉన్న దేవుడు కాబట్టి ఆ జీవాన్ని ఎవరు కూడా అణచలేరు. ఆయన సత్యమై ఉన్న దేవుడు కాబట్టి ఆ సత్యాన్ని ఎవరు పాతిపెట్టలేరు. ఆ సత్యము భూమి నుండి ఏమవుతుంది? మొలకెత్తుతుంది. దట్ ఇస్ పవర్. చిన్న గింజని దాంట్లో జీవం ఉంది, నువ్వు పాతి పెడితే 3వ రోజు లేచి నిలబడుతుంది. వేరే ఆకారంలో, గింజ ఆకారంలో కాదు, ఆకారం మారిపోయింది. ఆ గింజ క్షీణించిపోతుంది, క్రొత్త జీవంతో బయటకు వచ్చేస్తుంది. అప్పుడైనా మనకు అర్థం కావాలా పునరుద్ధానం ఉన్నదని. చాలామంది పునరుద్ధానంలో నమ్మరు. నేను కూడా చాలా సంవత్సరాలు ఇదంతేదో మిథ్య అనుకున్నాను. కానీ 1 కొరింథీ 15వ అధ్యాయము మీకు విపులంగా బోధిస్తాను. అది చదివినప్పుడు నాకు చాలా విశ్వాసం ఏర్పడింది. ఎందుకంటే దాంట్లో పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ చేత వర్ణిస్తాడు, వివరిస్తాడు. తప్పకుండా పునరుద్ధానము అర్థం కావాలంటే 1 కొరింథీ 15వ అధ్యాయము వరుస క్రమంలో చక్కగా చదవాలి. పరిశుద్ధాత్ముడు అర్థం చేస్తాడు. ఇక్కడ పునరుద్ధానం అందరి విశ్వాసం ఉంచని వారితో మీరు సాంగత్యం చేయకూడదని కఠినంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆ దినాల్లో కూడా పునరుద్ధానము నమ్మని వారు ఉండినారు. కాబట్టి వారి జోలికి పోకూడదని, వారితో సాంగత్యం చేయకూడదని పౌలు ఖచ్చితంగా బోధిస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 33, 34 చూసినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపు. మీరు ఎవరితో సాంగత్యం కలిగి ఉన్నారో మీరు అలాగే మరి అలాంటి స్వభావాన్ని పొందుకుంటారు. కీప్ ద కంపెనీ ఆఫ్ బిలీవర్స్, యూ బికమ్ ఏ బిలీవర్. కీప్ ద కంపెనీ ఆఫ్ వరల్డ్లీ పీపుల్, యూ బికమ్ వరల్డ్లీ. కాబట్టి నీ సహవాసం చాలా నువ్వు ఎంచుకోవాలి, కోరుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఏ సహవాసంలో ఉంటావో అలాగే మారిపోతావు. టెల్ మీ ద కంపెనీ, ఐ విల్ టెల్ యూ ద మ్యాన్ అని ఒక మాట ఉంది. ఒక వ్యక్తిని చూడగానే వారు ఏ సహవాసంలో ఉన్నారో మనం గుర్తుపట్టగలుగుతాం. కనుక మీరు పునరుద్ధానము నమ్మని వారితో సాంగత్యం చేయకూడదు. ఎందుకంటే మీరు అవిశ్వాసాలుగా మారిపోతారు. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపం చేయకూడి. పునరుద్ధానం అనేది ఒకటి ఉంది కాబట్టి నువ్వు పాపం చేయకు, నీతి కలిగి బ్రతుకు. ప్రభు నీకు మార్గమై ఉన్నాడు, జీవమై ఉన్నాడు, సత్యమై ఉన్నాడు. ఆ మార్గంలో నడుచుకో. చనిపోయిన తర్వాత జీవం లేదని అనుకుంటే మోసపోతావు. అలాగే అనుకున్నాడు కదా ధనవంతుడు, ప్రాణమా నువ్వు తిను, త్రాగు, సంతోషించు. నీ కొరకు నేను చాలా కాలం వరకు ఆస్తిని, పంటను సమకూర్చి ఉంచినాను. అప్పుడే ప్రభు ఉపమానంలో ఒక మాట అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నిన్ను వెడలిపోతే నీవు సంపాదించినవన్నీ ఎవరి వశమవుతుంది? కనుక నీవు సంపాదించిన వాటికంటే అమూల్యమైనది, విలువైంది నీ ఆత్మ అని దాని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ పునరుద్ధానమే లేదు. ఏదైనా చెల్లిపోతుంది ఈ లోకంలో. లోకం అనుభవించి మనం వెళ్ళిపోదామంటే నిత్య నరకంలోకి వెళ్ళిపోతామని అర్థం. కాబట్టి అట్టి వారితో సాంగత్యం చేయకుండా మీరు పాపం చేయకూడదని అంటున్నాడు. దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, కొందరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. ఈ లోక జ్ఞానాన్ని సంపాదించుకొని దేవుని గురించిన జ్ఞానాన్ని పోగొట్టుకుంటారు. నన్ను అడిగితే దేవుని గురించిన జ్ఞానం ప్రతిరోజు కావాలి. అందుకే నా ప్రార్థన 365 రోజులు దేవుడు నాకు ఆయుస్సు ఆరోగ్యం ఇస్తే మరి 365 రోజులు ఉదయకాలము ప్రజలను దేవుని వెతికే రీతిగా నేను తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభువా అని నేను అడుగుతున్నాను. గొప్ప జ్ఞానం కదా దేవుని గురించిన జ్ఞానం. దేవుని గురించిన జ్ఞానం లేకనే కదా ప్రజలు నశించేది. కాబట్టి ద విజ్డమ్ అబౌట్ గాడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు లివ్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఒక క్రమమైన జీవితాన్ని జీవించడానికి దేవుని గురించిన జ్ఞానము, దేవుని గురించిన తెలివి మనకు కావాలి. లోకాన్ని గురించిన జ్ఞానము అది మనల్ని వంకర త్రోవలో నడిపించగలుగుతుంది. కానీ దేవుని గురించిన జ్ఞానము మనకుంటే మనం ఎప్పుడు పట్టాలు తప్పం, సూటి అయిన దారిలోకి మనం వెళ్ళిపోతాం. ఆ జీవితం అయిపోయిన తర్వాత మనకు మరి నిత్య జీవం కూడా మనం పొందుకుంటాం. నిత్య జీవానికి వారసులైపోతామని వాక్యము సెలవిస్తుంది.
ఇక్కడ పౌలు అంటున్నాడు, మీకు సిగ్గు కలుగుటకై నేను ఇట్లు చెప్పుచున్నాను. దేవుని గురించిన జ్ఞానం మీకు లేదు, మీకు సిగ్గు కలుగుటకై చెప్తున్నాను. కొంతసార్లు కోపం వస్తే తిడతాం కదా, సిగ్గు లేదు అని అంటాం, కొన్నిసార్లు బుద్ధి లేదు అంటాం. ఇక్కడ పౌలు ఆత్మలో గద్దిస్తున్నాడు, మీకు సిగ్గు కలుగుటకై చెప్తున్నాను, ఇవన్నీ మీరు నేర్చుకోండి, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైంది. నాకు ఈరోజు దేవుడు చెప్పిన మాట చెప్తున్నాను, ప్రభు నాకు బయలుపరిచిన సత్యం చెప్తున్నాను. ఎందుకంటే సిలువను ధ్యానించడం అది గొప్ప శక్తి అని మనకు తెలుసు. ఈ పునరుద్ధాన శక్తిని ధ్యానించడానికి అది దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే రాగలుగుతారు. అంటే బికాస్ గాడ్ వాంట్స్ యూ టు బి బ్లెస్డ్ ఫర్ ఎవర్. కాబట్టి దేవుని గురించిన జ్ఞానం మీకు ఉండాలి. మీకు సిగ్గు కలుగుటకై చెప్తున్నాను, దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరిపేస్తుంది. కాబట్టి నీవు మరి పునరుద్ధానం గురించి తెలుసుకోవాలని 1 కొరింథీ 15వ అధ్యాయమే మొత్తం పునరుద్ధానం గురించి వివరించినాడు పౌలు భక్తుడు. ఇప్పుడు యేసును లేపిన వారెవరు అన్నప్పుడు అపోస్తలుల 2:24లో తండ్రి అయిన దేవుడు మరణ బంధకములు ఆయనను బంధించలేవు గనుక తండ్రి అయిన దేవుడు మృతుల్లో నుండి మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను అని అపోస్తలుల కార్యం 2:24లో చూస్తున్నాం. అపోస్తలుల కార్యం 2:32లో చూడండి, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులం కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచు వినుచున్న దీన్ని కుమ్మరించి ఉన్నాడు. అంటే ఇక్కడ దాని ముందున్న భాగంలో 2వ అధ్యాయం చక్కగా చదవండి. దీంట్లో దావీదు భక్తునికి దేవుడు ఇచ్చిన దర్శనం దాదాపు 1000 సంవత్సరాల ముందే ఆయన పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయడు. నేను ఈస్టర్ నాడు ఇచ్చిన ప్రసంగం యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో కుళ్ళు పట్టని క్రీస్తు అనే ఒక అంశం మీద వాక్యం ఇచ్చాను. కుళ్ళు పట్టలేదు ఆయన, ఆయన పాతాళములో విడువబడలేదు. అందుకే అపోస్తలుల కార్యం 2:25 నుండి మీరు కొన్ని వచనాలు నేను చదువుతాను. ఆయనను గురించి దావీదు ఇట్లా నేను ఎల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు, నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపేదవు. అంటే ఈ కీర్తన యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చాటిస్తుందని ఇది మరి ఒక ప్రసంగం, దీని గురించి మనం నేర్చుకున్నాం. కనుక 2వ కొరింథీ పౌలు భక్తుడు ఏమంటున్నాడు, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. 4:14 విశ్వసించితిని గనుక మాట్లాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసంతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు యేసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేమును విశ్వసించున్నాము గనుక మాట్లాడుచున్నాము. ఇక్కడ తండ్రి అయిన దేవుడు యేసును లేపినాడు, యేసును లేపిన వాడు మనల్ని కూడా లేపుతాడు. మనకు పునరుద్ధానం ఉన్నదా అని అంటే దాని జవాబు అవును, మనకు కూడా పునరుద్ధానం ఉంది. తండ్రి అయిన దేవుడు యేసును లేపిన రీతిగా మనల్ని కూడా మరి లేపుతాడనే ఒక గొప్ప విశ్వాస ప్రకటన ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకే 16వ వచనం చూడండి, 16 నుండి 18. కావున మేము అధైర్యపడడం, విశ్వాసులుగా మనకు ఎలాంటి అధైర్యము లేదు, చింత లేదు, చీకు లేదు, కలవరం లేదు. మేము అధైర్యపడడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. గట్టిగా దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. 40 సంవత్సరాల క్రితం నీకున్న అందం లేదేమో ఇప్పుడు, కానీ ఒకటి ఉన్నది, నీ బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు కానీ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు. దేవుని స్తోత్రం. అంటే ఇది మట్టి శరీరం, మన్నైనది మంటికే వెళ్ళిపోతుంది. ఆత్మ చాలా విలువైంది, ఆత్మ దేవుని అందుకు వెళ్ళాలి. కనుక దేన్ని ఎక్కువ పోషించాలి? మనం ఎప్పుడు ఉండేదాన్ని పోషించాలి. కానీ తప్పుడు కార్యం మనం అందరం చేస్తాం ఏంటంటే మన బాహ్యం మీద చాలా శ్రద్ధ పెడతాం.
కదా. ఇప్పుడు ముందైతే చాలా కాలం ముందు విమెన్ బ్యూటీ పార్లర్ నేను ఉన్నట్టు నాకు తెలుసు, కానీ ఇప్పుడైతే విమెన్ కంటే ఎక్కువగా మెన్స్ బ్యూటీ పార్లర్ ఉంది. అంటే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు వారి శరీరాల మీద, వారి బాహ్య పురుషుని మీద లేక అవుటర్ బీయింగ్ మీద ఎంత శ్రద్ధ. కానీ అది తొందరలో గతించిపోతుంది. అడవి పువ్వు పూసినట్లు పూస్తాడంట మానవుడు, గాలి వీచగా రాలిపోతాడంట. నీటి మీద బుడగ వంటి వాడు, ఆవిరి వంటి వాడు, సాగిపోయే నీడ వంటి వాడు, నేతగాని నాడ కంటే అతి త్వరగా గడిచిపోతుంది దినాలు. అయినా మనకు భయం లేదు, ఎందుకంటే మనము నిత్య జీవాని మీద ధ్యాస పెట్టుకున్నాం. దేవుని స్తోత్రం. మనం సదాకాలం యేసుతో ఉండాలని మనము ఆశిస్తున్నాము, విశ్వసిస్తున్నాం. అందుకే పౌలు అంటున్నాడు, మేమేమి అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. అవును, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోతుంది కదా, శరీరాలు నశించిపోతుంది, కానీ మా ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాం. ఏంటి, పరలోకం ఎవరైనా చూసామా? అక్కడ యేసు ప్రభు ఎలాగున్నాడు, మనం కూడా ఆయనతో కలిసి వెళ్తామని మనకేమన్నా రుజువులు ఉన్నాయా? అందుకే ప్రభు అన్నాడు తోమాతో, ఏమన్నాడు, నువ్వు చూచి నన్ను నమ్ముతున్నావు కానీ చూడక నమ్మువారు ధన్యులు. మనం చూడలేదు, మనం విశ్వసిస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ఫెయిత్. మరి క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలగజేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కనుక తండ్రి తన కుమారుని లేపినట్లున్న రుజువులు మనం చూస్తున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో యేసు ప్రభు తన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు 2:19, జాన్ 2:19. యేసు ఇలాగంటున్నాడు, అంటే తన చుట్టూ తను విమర్శించేవారు చాలామంది ఉన్నారు కదా. యేసు ఎక్కడ వెళ్ళినా మంచి కార్యాలు చేసేటప్పుడు, స్వస్థత క్రియలు చేసేటప్పుడు, దేవుని రాజ్య సువార్త అందించే వేళలో విమర్శకులు ఎప్పుడు తన వెంబడే ఉండేది. పరిసయ్యులు, శాస్త్రులు సూటిపోటి మాటల ద్వారా, విమర్శ ద్వారా ఆయనను అడ్డగించేది. ఆయన ఏం లెక్క చేయలేదు, ఎందుకంటే ఆయన ఒక దర్శనం కలిగి వచ్చినాడు కదా ఈ లోకానికి. ఆయన పని చేసుకుంటూ వెళ్ళిపోయినాడు. యోహాను సువార్త 2:19లో యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపుదనని వారితో చెప్పాను. ఈ దేవాలయం అంటే ఆనాడు యెరూషలేము దేవాలయము బహుసుందరమైన దేవాలయం కదా. అది వారనుకున్నారు, ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజుల్లో లేపుతానని అంటున్నాడు. ఏమైంది, ఈయనకు మతి చెడిందా, లేక గర్వం అహంకారంతో మాట్లాడుతున్నాడా? అప్పుడు యూదులు అంటున్నారు 20వ వచనం, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే. ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టినారు, ఇతనేమో 3 దినముల్లో దాన్ని లేపుదనని అంటున్నాడు. ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినముల్లో దాన్ని లేపుదువా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. వాళ్ళకి అర్థం కాలే, వాళ్ళకి ఏం అర్థం కాలేదన్నమాట. ఈ దేవాలయం కట్టి 3 దినాల్లో నేను లేపుతానంటే వాళ్ళు అనుకున్నారు సొలొమోను కట్టిన అందమైన దేవాలయాన్ని 46 సంవత్సరాలు పట్టింది కట్టడానికి, ఇతడు ఇది కూలగొడితే 3 రోజుల్లో మళ్ళీ తిరిగి కడతాడని. కానీ ప్రభు అలాగూ మాట్లాడలేదు. తన శరీరమును దేవాలయం గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతులలో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. అంటే ఇక్కడ యేసు తిరిగి లేస్తానని. ఈ దేవాలయం అంటే శరీరం అనే దేవాలయం, ఈ మనుషులు పడగొట్టినా తిరిగి ఆయన లేపగలడని ఆయన తెలియజేస్తున్నాడు. మరి తండ్రి లేపినట్టు రుజువు ఉంది, యేసు లేచినట్టు రుజువు ఉన్నది. అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని మరణ బంధకాల నుండి విడిపించి ఆయన మరణ వేదన నుండి తొలగించి ఆయన లేపినాడని మనం ఇంతకుముందు చదివినాం. యేసుప్రభు తానే లేచినాడని, తాను పునరుద్ధారుడని, జీవమని. ఈ దేవాలయాన్ని మీరు పడగొట్టే 3వ రోజు నేను లేస్తానని, నేను తిరిగి ఈ దేవాలయాన్ని కడతానని అనడం, ఆయన తిరిగి లేస్తాడని.
అంటే ఇంకా దీని గురించి మనము ఎక్కువగా ధ్యానించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు జ్ఞానము ప్రత్యక్షత గల మనసు ఇచ్చి అర్థం చేస్తాడు. ఆల్ త్రీ హ్యావ్ ఎ రోల్ ప్లే ఇన్ ద రిజరక్షన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ముగ్గురి కార్యాలు కూడా మనం కండ్లకు కట్టినట్టు కనబడుతుంది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇది ఎప్పుడు మీరు వల్లిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. రోమన్స్ 8:11 మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, ఇక్కడ పరిశుద్ధాత్మ. తండ్రి లేపినట్టు లేక యేసు లేచినట్టు కాకుండా మరి ఒక క్రొత్త కోణంలో మనల్ని ఆలోచింపజేస్తుంది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయనంటే లైఫ్ ఆఫ్టర్ డెత్. అది ముఖ్యమైన సారాంశం. కానీ వ్యాధి, బాధ, రోగము ఇలాంటివి మర్త్య శరీరంలో మనము జీవించు వేళలో అనుభవించిన ఈ వాగ్దానం ద్వారా మీరు విడుదల పొందుతారు. అది నీకు ముందే ప్రసంగంలో చెప్పిన. అంటే సో పవర్ఫుల్ ఇస్ దిస్ స్టేట్మెంట్. నా శరీరంలో చాలా పార్లు సేవకు అడ్డుగా అనారోగ్యత సంభవించినప్పుడు నేను ఈ వాగ్దానాన్ని ఎత్తి పట్టుకుంటాను. ఎందుకంటే శక్తిగల ఆత్మ మనలో పనిచేసినప్పుడు మర్త్య శరీరంలో వచ్చే రోగాలు, వ్యాధులు ఇవన్నిటిని అధిగమించిన పరిశుద్ధాత్మ శక్తి మనకిచ్చి దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి సహాయపడుతుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఇట్టి శక్తి ఈ మాటలో, ఈ వాగ్దానంలో ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన యెడల చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయనిది పునరుద్ధానం గురించిన సత్యమే. కానీ అనుదిన జీవితంలో కూడా మీరు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు. ప్రకటన గ్రంథం 1:18 చూడండి. ఇవన్నీ రెఫరెన్స్లు బాగా రాసుకోండి. ఎవరైనా అన్యులు మిమ్మల్ని ప్రశ్నించినప్పుడు మీరు జవాబు ఇవ్వగలరు. ప్రకటన 1:18 నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇది యేసు ప్రభు చెప్పే మాటలు కదా. తండ్రి అయిన దేవుడు చెప్పినట్టు కానీ ఆత్మదేవుడు చెప్పినట్టు కాదు. ఇది యేసు చెప్పిన మాట. పద్మద్వీపంలో తన ప్రియ శిష్యుడు, తన రొమ్మును ఆనుకున్న ప్రియ శిష్యుడు యోహాను, మరి ఆయన బహిష్కరింపబడి పద్మద్వీపంలో ఒంటరిగా ఉండి ఏకాంతంగా ఆయన పరిశుద్ధాత్మ తన్మయత్వంలో చూసిన దృశ్యం అన్నమాట. వినిన స్వరం, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఎంత మంచి మాట. మరియు మరణము యొక్కయు పాతాళము లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే ద కీస్ ఆఫ్ డెత్, ద కీస్ ఆఫ్ హెల్ ఆర్ ఇన్ హిజ్ హ్యాండ్స్. ఎవరైనా చనిపోతే అంట అయ్యో చచ్చిపోయినాడు, అకాల మరణం అంటారు. క్రైస్తవులు ఎప్పుడు అన్నారు అకాల మరణం అని. ఎందుకంటే మరణ తాళపు చెవులు ఎవరి చేతిలో ఉంది? యేసు చేతిలో ఉంది. నా కుమార్తె దాదాపు 4 సంవత్సరాలు ఉన్నప్పుడు ప్రభు సన్నిధి చేరుకుంది. అంటే హఠాత్తుగా ఉండింది మరణం. నాకు అప్పుడు ఈ మర్మాలు ఏమి తెలియదు. నాకు అసలు తెలుసుకోవాలని కూడా లేకుండేది. పెద్ద పాస్టర్ గారి కుమార్తె కానీ వీటి మీద ఏమి నాకు విశ్వాసమే లేని సమయంలో మరి నన్ను సరి అయిన మార్గంలో నడిపించడానికి నా జీవితంలో వేదన కలిగించినాడు దేవుడు. అంటే దేవుడు ఎప్పుడు కూడా తాను ప్రేమించిన వారిని గద్దిస్తాడట, శిక్షిస్తాడు, ఆయన చిత్తంలో నడిపిస్తాడు. కాబట్టి చాలామంది అన్నారు ఇంత చిన్న వయసులో ఎలాగో 4 సంవత్సరాల బిడ్డను కోల్పోయినారు అంటే అదొక బాధకరం, చాలా బాధ కలిగింది మాకు. ఇంకా మేము కోలుకోమనుకున్నాం, ఇంకా అయిపోయింది అంతే. నేను అనుకున్నాను ఇంకా అప్పుడు బ్యాంక్లో పనిచేస్తున్నాను, స్టేట్ బ్యాంక్లో పనిచేయాలంటే మంచి కాన్సన్ట్రేషన్ ఉండాలి కదా లెక్కలు చేయడానికి. నేనేం చేస్తాను ఇంకా లెక్కలు, నాకు అసలు మది మొత్తము బ్లాక్ అయిపోయింది. నాకు 2+2 4 అంటానికి కూడా రావడం లేదు. ఎందుకంటే అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె ఒక్కసారి దేవుడు తీసేస్తే ఎలాగుంటుంది. కానీ
తర్వాత దేవుడు నన్ను ప్రేమించి సరి అయిన మార్గంలో నడిపించి తన దర్శనమిచ్చి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా నన్ను తీర్చి తన ఆత్మతో నన్ను నింపి నన్ను జీవింపజేసి జీవితం మీద విసుగు విరక్తి తొలగించి నన్ను బలపరిచి ఇతరులను బలపరచడానికి కూడా నాకు అట్టి పునరుద్ధాన బలాన్ని ఇచ్చి శక్తినిచ్చి నిలబెట్టినాడంటే ఇవన్నీ సత్యమని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నేను అనను అకాల మరణం అనను, అది దేవుని చిత్తమైంది. 4 ఏళ్ళగా వీళ్ళు 4 భాషలు మాట్లాడేది, చాలా అందంగా ఉండేది. అది అందరు అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ అమ్మాయి, మరి పరలోకం నుండి ఒక చిన్న దూత రాలిపోయిందేమో కింద, అంతగా వివరించేది చాలామంది చూసి. అంత అందం మళ్ళీ తిరిగి ముగ్గురులో నేను కనబడలేదు. నాకు చాలా అందమైన బిడ్డనే తీసుకున్నాడు ఏంటి అని అనుకునేదాన్ని అప్పుడు. కానీ మరణము అకాలంగా సంభవించలేదు. ఎందుకంటే మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఎవరి చేతిలో ఉంది? యేసు చేతిలో ఉన్నది. కాబట్టి అది ఆయన చిత్తమైంది, ఆయన తీసుకున్నాడు. తీసుకున్నందుకే మీరందరూ నా బిడ్డలు అయిపోయినారు. దేవుని స్తోత్రం. నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంది లోకం. అంటే ఎంత గొప్ప ప్లాన్ కదా దేవుంది. అందుకే ఈ ప్లాన్ అంతా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో దేవుని సంకల్పాలు ఎంత అద్భుతంగా ఉంటుంది, ఆయన ప్రణాళిక ఎంత మహిమకరంగా ఉంటుంది. ఏదో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అనుకోకుండా ప్రతి అడుగు కూడా దేవుని లెక్కలో ఉందని మనం గమనిస్తే మనం ఎంత ధన్యులం. కనుక ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, నేను మొదటివాడను, నేను కడపటివాడను, నేను జీవించువాడను, నేను మృతుడనైనాను సరే కానీ మృతిని గెలిచిన వాడను, యుగ యుగములు నేను సజీవుడిగా ఉండువాడను, మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. నేను ఎప్పుడు అనుకుంటాను, మరణము పాతాళం యొక్క తాళపు చెవులు యేసుప్రభు తీసుకొని మనకేమో పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. పేతురుతో అంటాడు, ఇదిగో పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తాను అంటాడు. అంటే మన చేతిలో ఒకవేళ మరణము పాతాళము తాళపు చెవులు ఇస్తే ఎంతమందిని చంపేవాళ్ళం మనము. మనల్ని ఎవరన్నా ఏమనంటే అవుట్ వాడు అనమాట. అంటే ఎంత ప్రేమగల దేవుడు మన చేతికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చి తాను స్వయంగా మరణం యొక్క పాతాళం యొక్క తాళపు చెవులు పెట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయనకు ఎవరికి ఏమి ఇవ్వాలనో బాగా తెలుసు. దేవుడు నాకు ఇచ్చిండు ఈ పని, అంతే. ఆయన చిత్తమైంది, ఇది నాకు ధన్యకరమైంది. దేవుని స్తోత్రం. మనకందరికీ ఆశీర్వాదకరమైంది. అంతే చాలు, ఇంకా మనం ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే ఆయన శక్తిగల దేవుడు, ఆయన సదా జీవించేవాడు, ఆయన యుగ యుగములు సజీవుడై ఉన్నాడు. ఆయన చేతిలో మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు ఉంది. దీనివల్ల మనం ఏమర్థం చేసుకున్నాము అంటే, ఆల్ త్రీ, ద ఫాదర్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రిజరక్షన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. అంటే యేసు క్రీస్తు సజీవుడుగా మరణాన్ని గెలవడానికి, పునరుద్ధానుడు కావడానికి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసు ప్రభు, ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు, మీరు ముగ్గురు కూడా వారు తప్పకుండా ఈ కార్యంలో పాలు పంపులు ఉన్నవి. ముగ్గురు ఒకటే. ముగ్గురిని మనం దేవుడు అని పిలుస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు, యేసు దేవుడు, వీళ్ళు ముగ్గురు కూడా కలిసి ఒకటే. వ్యక్తిత్వాలు ముగ్గురుగా పనిచేసిన ఏక దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గాడ్ ఈజ్ వన్ డ్వెల్లింగ్ ఇన్ 3 అని ఆయన ఒక్కడే. ఎందుకంటే 1 కొరింథీ 8వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు, తండ్రి అయిన దేవుడు, యేసు క్రీస్తు దేవుడు, అందరూ ఒక్కడే అని 1 కొరింథీ 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలను బడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తం మనమున్నాము. మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారు. సో క్లియర్. కాబట్టి భక్తులు దీవించినప్పుడు, ఆశీర్వదించినప్పుడు తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మీకు సదాకాలము తోడుగా ఉండును కాక. కాలేజ్ అమ్మాయిని అడిగినాను, ఆమె మరి ఒంటరిగా ఉంటుంది.
ఆమెని మరి చదువుకోవడానికి సివిల్స్ ప్రిపేర్ చేయడానికి సిటీకి వచ్చింది. విలేజ్ గర్ల్. ఆమె ఉండే గది రోడ్డు ప్రక్కన ఉన్నది. అన్ని శబ్దాలు, మరి మనుషులు మధ్యరాత్రి వేళ కూడా దాటిన తర్వాత కూడా అటు ఇటు పోయే శబ్దాలన్నీ వింటుంది. ఆమె సింగిల్ రూమ్లో ఒంటరిగా ఉంది. అప్పుడు ఆ అమ్మాయిని నేను అడిగినాను, నీకు ఎంత ధైర్యం, మరి చిన్న సన్న తలుపు మాత్రం బోల్ట్ వేసుకొని లోపట ఉంటావు, పెద్ద బందోబస్తు కూడా లేదు. నేను అన్నాను, నీకు భయం కాదా 23-24 ఏళ్ళ పిల్ల ఒంటరిగా పండుకోవడం, అది కూడా రోడ్డు ప్రక్కన. అయితే ఆమె నేను ప్రసంగంలో చెప్పిన మాటలే తిరిగి నాకు ఆమె వడ్డిస్తుంది. అమ్మ మీరు అంటారు కదా భయపడొద్దని, నేను ఎందుకు భయపడాలి చెప్పండి? దేవుని సెలవు లేకుండా నాకు మరణం వస్తుందా? దేవుని సెలవు లేకుండా నాకు కీడొస్తుందా? మీరు అన్నారు ఒక ప్రసంగంలో, తండ్రి అయిన దేవుని ప్రేమ నాతో ఎప్పుడు ఉంటుందని, మరి క్రీస్తు కృప నాకు తోడుంటుందని, పరిశుద్ధాత్ముని సహవాసం సన్నిధి నాకు ఎప్పుడు తోడుంటుందని. అప్పుడు నేను ఒంటరిదాన్ని కాను కదా, 1+3 అంటే 4 వ్యక్తులు ఉన్నాం కదా ఈ గదిలో అంటుంది. దేవుని స్తోత్రం. అంటే నాకు చాలా సంతోషమైంది. నేను చెప్పింది ఆమె నాకు తిరిగి బోధిస్తుంది. అమ్మ ఇంతమంది ఉంటారు, 4 కదా, మేము ఒంటరి వారం కాము కదా. అంటే దీని అర్థము తండ్రి తోడు మనకుంది, పరిశుద్ధాత్ముని సహవాసం మనకుంది, యేసుక్రీస్తు యొక్క కృప ఉంది. కాబట్టి మనం ఇలాగూ ఆయనలో జీవించగలుగుతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత శక్తి మనకు ఎక్కడిది? సమస్యల మీద మనకు అధికారం ఎక్కడిది? రోగముల మీద మనకు ఆధిపత్యం ఎక్కడిది? ఏది విన్నా చూచినా మనకు ధైర్యం ఎక్కడిది? అంటే వీఆర్ నాట్ వన్, వీఆర్ ఇంటర్ట్వైన్డ్ విత్ ద 3 పర్సనాలిటీస్. అంటే ఇలాగూ పునరుద్ధానములు కూడా ఈ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం. తండ్రి లేపినాడని, యేసు లేచినాడని, ఆత్మ ద్వారా జీవింపజేసినాడని ఈ కార్యాలన్నీ మనం గమనించాలి. అంటే చాలా డీప్ సబ్జెక్ట్, మరి ఇంత కొద్ది సమయంలో మనం చెప్పలేం. అయినా గ్రహించగలిగినంత గ్రహించాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము అది ఎన్నో సత్యములతో కూడినదని నేనైతే నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి లేచి పడితే మరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నీవా, తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకుని పోవును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలులో పరుండజేయుం, శాంతి జలము చింత నడిపించును. పచ్చిక బయలులో పరుండజేయుం, శాంతి జలము చింత నడిపించును.
అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచున్, మరణలోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించిన నా ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. హూ రిజరెక్టెడ్ జీసస్? యేసును ఎవరు లేపినారు అనే అంశం మీద మనం ధ్యానించినాము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు ఎత్తి మనం పునరుద్ధారుడైన ప్రభువును కలిగిన మనం, సమస్తము ఆయన నుండి ఉద్భవిస్తుందని, సమస్తము ఆయన చేయగలడని, ఆయన ప్రతి అవసరత నీకు తీరుస్తాడని, నీ శరీరము క్షీణించిన నీ అంతరంగ పురుషుడు దినదినము నూతనత్వం పొందుతున్నాడు. అదెంత వింత, ఎంత గొప్ప కార్యం. అదృశ్యమైనవి నిత్యములై ఉన్నవి, దృశ్యమైనవి అనిత్యములని ఎంత అద్భుతంగా పౌలు సెలవిస్తున్నాడు. అవును తండ్రి, మేము చూడని వాటి యందు మా యొక్క గురి గమ్యం పెట్టుకున్నాం. చూచినవన్నీ కూడా దాటిపోతుందని. లోకము, దాని నటన, లోకాశలు, జీవపు డంబము, నేత్రాశ, శరీర ఇచ్చలు, ఇవన్నీ దాటిపోతుంది. మా విశ్వాసం ఎన్నడూ నశించదు, మా నిరీక్షణ ఎన్నడూ నశించదు నాయన. పునరుద్ధానంలో మేము నమ్ముతున్నాం. అవును తండ్రి, మేము ఈ శరీరము విడిచి, ఈ మర్త్య శరీరాన్ని విడిచి అమర్త్యత మేము ధరించుకుంటామని. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఈ విజయమందు మరణము మృంగివేయబడిందని, యేసును లేపిన వాని ఆత్మ మాలో ఉందని. అవును ప్రభువా, మేమన్నిటి మీద విజయం సాధిస్తామని, మరణాన్ని కూడా గెలిచి ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళిపోతుందనే గొప్ప నిరీక్షణ కలిగిన వారమని. ప్రభు, మా ఆత్మకు చావే లేదని యేసు చెప్పిన మాటలు, నేనే పునరుద్ధానం, నేనే జీవం, ఆ యందు విశ్వసించేవాడు వాడు ఎల్లకాలం బ్రతుకుతాడని. ఎంత గొప్ప వాగ్దానం తండ్రి, నీకు స్తోత్రం. ఈరోజు తండ్రి అయిన దేవుడు లేపినని, పరిశుద్ధాత్ముడు తన ఆత్మకార్యం చేసినని, యేసు తిరిగి లేచినని, ఈ సత్యాలు అన్నిటికీ ఒకదానికొకటి
అంటుకొని ఉన్నవి తండ్రి. ఇది మాకు అర్థం చేసినందుకు నిన్ను స్తుతిస్తున్నాం. దేవుడు ఒక్కడే నాయన, నీకు స్తోత్రం. యు ఆర్ ద వన్ అండ్ ఓన్లీ వన్ హోలీ గాడ్. ఆయనను ముగ్గురి వ్యక్తిత్వాలు నీలో ఇమిడి ఉందని మేము గ్రహించినాము. గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. గొప్ప విశ్వాసం నీలో దయచేయండి. పునరుద్ధానంలో గొప్ప నమ్మకము, గట్టి నమ్మకము దయచేయండి. ఇదంతా జరిగిపోయే కార్యాలు, ఎల్లకాలం ఉండే కార్యం మీద మేము ధ్యాస పెట్టుకోవడానికి సహాయం దయచేయమని, మా సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడుతుందని విశ్వాసం మాలో దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నీ పరిశుద్ధమైన హస్తము, పునరుద్ధాన హస్తం ఉంచండి నాయన. ఆశీర్వదించండి పునరుద్ధాన బలం చేత. దేవుని వాక్యం విన్నవారిని, వారి కుటుంబాలను కూడా మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ